నమస్తే, నా పేరు జర్నలిస్ట్ మందగిరి. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం పరిస్థితి ఒకసారి మనం గ్రౌండ్ రిపోర్ట్ గురించి మన వ్యూవర్స్కి వివరించే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్య యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కరుణం వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్. ఇక ముక్కోన పోటీ నెలకొన్న పరిస్థితే ఉంది. తొలిత ప్రీ పోల్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పోల్ మేనేజ్మెంట్ చివరి 2 రోజులు తెలుగుదేశం పార్టీ కాస్త వెనకబడటంతో పోటీ రసవర్తకంగా అయ్యే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆమంచి కృష్ణమోహన్ తన అనుచర వర్గం తన అనుకున్న కీలకమైన ఓట్ బ్యాంకు వరకు అతను పోల్ మేనేజ్మెంట్ చేసుకుని మౌనంగా ఉన్నాడు. వ్యూహాత్మకంగా తన గెలుపు ఖచ్చితంగా ఉంటుందని అతను అంచనా వేసుకున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నం బలనాడు కృష్ణమూర్తి కుమారుడు వెంకటేష్ ఈ నియోజకవర్గంలో తన అదృష్టం పరీక్షించడానికి తొలిసారిగా చీరాల నియోజకవర్గం నుంచి బరిలో నిలబడ్డాడు. ఇతను పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఎస్సీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి, మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఓట్లన్నీ తనకు సానుకూలంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు అనేది ధీమాగా ఉన్నాడు. అందులో బీసీలో కూడా తనకు బలంగా పట్టు ఉన్న నేపథ్యంలో తను ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేశాను. ఇక్కడ గ్రౌండ్లో గత 5 ఏళ్ల నుంచి శాసనసభ్యుడు తన తండ్రి శాసనసభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఇన్ఛార్జిగా పార్టీ సమన్వయకర్తగా జనంలో ఉంటూ అనేక ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగటం ఎన్నిక తనకు కలిసి వస్తాయనే అంచనాలు ధీమాగా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఆమంచి కృష్ణమోహన్ 25,000 ఓట్లు తెలుస్తాడా, 15 ఓట్లు తెలుస్తాడా, ఆమంచికి వచ్చే ఓట్ల బట్టి ఈ ఇద్దరి మధ్య గెలుపు ఓటలు అనేది ఎవరు గెలుస్తారు ఎవరు వాడతారని నిర్ణయించేది మాత్రం ఆమంచి. ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రీ పోల్ సర్వేల్లో ఘన విజయం సాధించే దిశగా ఉందని ప్రీ పోల్ సర్వేలు అంచనా చేసిన చివరికి మాత్రం పోల్ మేనేజ్మెంట్లో దాదాపు విఫలమయ్యాడనే విస్తృత ప్రచారం జరుగుతుంది. కొన్ని సామాజిక వర్గాల దగ్గర పోల్ మేనేజ్మెంట్ దూరంగా ఉండటంతో ఆ సామాజిక వర్గాలకు గంప గుర్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అయినా తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది. ఆమంచి కృష్ణమోహన్ ఎన్ని ఓట్లు చెల్లిస్తాడు లేక ఆమంచి కృష్ణమోహనే గెలుస్తాడా? మొత్తం మీద ట్రయాంగిల్ పోటీలో ప్రస్తుత పరిస్థితి తాజా చూస్తే కృష్ణమోహన్ ఆమంచి చీల్చే ఓట్ల బట్టే ఇక్కడ గెలుపు ఓటములు అనేది నిర్ణయిస్తాయి. మొత్తం మీద ఇప్పటికీ ఎడ్జు తెలుగుదేశం పార్టీ వైపే ఉంది. అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణం వెంకటేష్ ముందుకు రావడంతో ఫలితం ఎటు ఉంటుంది అనేది నియోజకవర్గంలో తీవ్ర చర్చ అయింది. అయితే ఎడ్జ్ తెలుగుదేశం వైపు ఉన్న పోల్ మేనేజ్మెంట్లు విఫలం కావడంతో ఫలితం ఏ విధంగా ఉంటుందనేది ఉమ్మడి జిల్లాలో రాజకీయాల్లో పెద్ద ఆసక్తికరంగా చీరాల నియోజకవర్గం మారింది.